చెయ్యి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మీకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం ఇంత ఈజీగా జరిగి ఉండదు మీరు లేకపోతే, మీ నాన్నగారు లేకపోతే. 3 జనరేషన్స్గా నన్ను సమ్మానిస్తూ స్నేహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. దానికి ధన్యవాదాలు చెప్పి దిగిపోతే ఏమి తప్పలేదు. కానీ ఇక్కడ వచ్చింది ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారతీయుడు 2. ఈవెన్ దట్ శంకర్ గారు కానీ నేను కానీ అనుకోలేదు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు we were very happy that it became a success, unbelievable success. అప్పుడు ఒక క్రిటిసిజం ఉండింది, చాలా కాస్ట్లీ ఫిలిం కలెక్ట్ అవుతుందా అని. బట్ ఇండియన్ ఎక్స్పెన్స్ ఫర్ దట్ హోల్ ఫిలిం అది లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇస్ ట్వైస్ యాజ్ కాస్ట్లీ. అండ్ అంటే ఇండియన్ సినిమాని అంత దూరం తీసుకొచ్చారు. నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు, అలా డాక్టర్ శంకర్ గారు లాంటి బ్రహ్మాండమైన విషన్ ఉన్న డైరెక్టర్స్ ఇంత దూరం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా చేశారు. అందులో ఒక పెద్ద పార్ట్ నాట్ ఓన్లీ హిందీ సినిమా, తెలుగు సినిమాకు ఉంది. నా జీవితంలో నన్ను స్టార్ చేసిన పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ దట్ ఇస్ వై ఐ స్టార్టెడ్ విత్ థ్యాంక్ యూ. మరో చరిత్ర కానీ స్వాతిముత్యం కానీ థ్యాంక్ యూ. ఆర్డర్ మారిపోయింది, పర్లేదు. ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా, ఆ పేరు చెప్తే మెడ్రాస్లో తెలీదు. we broke the language barrier with art. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ శంకర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ ఈ లంచం. ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత ఇండియన్ 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them. And that is the idea of this film.